హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. తాను ఒకటి తెలుసు, దైవం ఒకటి తెలుస్తుందంట. మా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం మేము. ఆ ఫంక్షన్ అవుతుంది అని అందరికీ చుట్టాలకి అందరికి చెప్పుకుంటున్నాము. కానీ ఇంకోటి అయింది మాకు. మా ఆడపడుచు, మా వదిన, మా ఆయన వాళ్ళ అక్క మొగుడు, అంటే మా ఆడపడుచు వాళ్ళ మొగుడు చనిపోయాడు. చనిపోయి వాళ్ళకి 5 రోజులు అవుతుంది. 5వ రోజు గాజులు వేయడానికి వెళ్ళాము. గాజులు వేస్తున్నా నేను. పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ పెట్టాలి. ఫస్ట్ మేము పెడితేనే ఎవరైనా పెడతారంట. అందుకోసమని గాజులు పెడుతున్నా. కానీ నాకు తెలియదు ఎలా వేయాలి గాజులు ఏంది అని. అక్కడ మా అత్తయ్య నిలబడ్డది, ఆమెను అడుగుతున్నా, వేస్తున్నా. కానీ మా వదినకి మాకు అస్సలు పడదు. అయినా కానీ పుట్టింటోళ్ళం కదా, అందుకోసమని పోయినా. నేనంటే వాళ్ళకి అసలు నచ్చదు. కానీ మా ఆచారం కోసం నేను తప్పదు కాబట్టి పోవాల్సి వచ్చింది. ఎందుకంటే చెడు కార్యం కాబట్టి, వాళ్ళ హస్బెండ్ చనిపోయి బాధలో ఉన్నది కాబట్టి పోయాము. చనిపోయినప్పుడు పోయాము, ఇప్పుడు వచ్చాను. పూలు పెడుతున్నా ఆమెకి. నాకు ఎలా పెట్టాలో నాకు తెలియదు. మా అత్తయ్యని అడుగుతున్నా. పూలు పెట్టడానికి పిన్ను లేదండి, ఆమె జుట్టు ఆగట్లేదు. ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. వాళ్ళు పిన్ను తెచ్చిచ్చారు, పెట్టాను. కానీ నేను అందరు మంచిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. కానీ అందరూ నన్ను మంచిదాన్ని కాదనుకుంటారు. అయినా కానీ అన్నీ మర్చిపోయి వాళ్ళకి పోయినా. పసుపు రాస్తున్న కాళ్ళకి. ఏడుస్తుంది మా వదిన. చాలా రోజులకు వచ్చినామని ఏడుస్తుంది. ఆమె ఏడ్చింది, నేను ఏడ్చా కొద్దిసేపు. ఏడుస్తుంటే నాకు జాలి అనిపించింది ఫ్రెండ్స్. బాధపడ్డా కొద్దిసేపు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇళ్ళ ఎట్లా జరుగుతుందో మాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎలా చేస్తారో అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.